ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఏదైతే అమరావతి రాజధానిలో 73 పనులకు గాను 63 పనులు చేయాలని తలిచారో అందులో 63 పనులకు దాదాపు 35,000 కోట్ల రూపాయల మంజూరుకు కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ఏదైతే చేనేత కార్మికులకు ఎలక్షన్స్ కి ముందు హామీలు అయితే ఇచ్చిందో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని దానికి కూడా ఆమోద ముద్ర తెలిపింది. అండ్ మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కూడా అంగీకరింది. ఇవే మాత్రమే కాదు, ఇంకా 15 అంశాలను కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. అందులో ఏదైతే వివిఐటి యూనివర్సిటీ ఉందో దానికి ప్రైవేట్ వర్సిటీ హోదాను కూడా కల్పించింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ కు కూడా ఆమోద ముద్ర తెలిపింది. వీటితో పాటు ఇంకా 10 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి దానికి సంబంధించిన పనులకు దానికి సంబంధించిన నిధుల కోసం కూడా కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేసేసింది. వీటికి సంబంధించి ఇంకా రానున్న రోజులలో ఇంకా మిగతా విషయాలు కూడా మనకి తెలుస్తాయి. అయితే ఈ రోజు కేబినెట్ రకరకాల అంశాల మీద 15 రకాల అంశాల మీద ఇంకా అయితే చరిత్ర నడుస్తుంది. మొత్తం కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత ఎన్ని అంశాలకు లేకపోతే ఎన్ని కొత్త రకమైన పనులకు లేకపోతే అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది అనేది అయితే మనకు తెలుస్తుంది.